నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాప్తాడ్లో జరిగిన వైసీపీ సిద్ధం సభకి అంటే దేశ నలుమూల నుంచి వచ్చారు. ఈ దేశంలోనే ఈ కనివిని ఎరగని రీతిలో జరిగింది అని చెప్పేసి అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు. సో అయితే దీని మీద కూడా ఢిల్లీ నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. దీనికోసమే అంటే ఈ సభకి ఎంతమంది వచ్చారు ఏంటి అని నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అంటే అపాయింట్మెంట్ కోరుతున్నారా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఈ కథకి అంటే ఈ సిద్ధం సభలో అసలు ఏం జరిగింది, నిజంగానే కనివిని ఎరగని రీతిలో జరిగిందా? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ సిద్ధం సభ రాప్తాడ్లో జరిగింది. ఇక్కడ వైసీపీ నేతలు చెప్పడం ఏంటంటే ఇంతవరకు ఎరగని రీతిలో దేశంలోనే ఇది ఫస్ట్ సభ, ఇంతమంది జనం రావడం అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఢిల్లీ కూడా నిఘా పెట్టినట్టు అంటే ఢిల్లీ పెద్దలు కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఇందులో అసలు ఏం జరుగుతుంది, అసలు దీన్ని ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే ముత్తక స్వామి చెబుతుంటారు, ఏం చెప్తుంటారంటే బల్బుని చూసి వాపడుకుంటున్నారు. అలా ఇప్పుడు రాప్తాడు సభ, సిద్ధం సభ జరిగింది. దాంట్లో ఓకే కొంతవరకు పబ్లిక్ రావడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో అసలు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారంటే భారతదేశంలో ఇంతవరకు ఎవరు సభ పెట్టినా కానీ ఇంతమంది రాలేదు. ఓన్లీ అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అనేది చెప్తున్నారు. దాన్ని నమ్మి వర్మ లాంటి వాళ్ళు, డైరెక్టర్ వర్మ లాంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీకి కూడా ఇది సాధ్యం కాదని ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసి తర్వాత ఆయనకి మరి ఏమనిపించిందేమో మళ్ళీ దాని ట్వీట్ని వెనక్కి తీసేశారు, డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారంటే ఆ పెట్టినటువంటి ఫోటో మార్ఫింగ్ చేశారు, లేదంటే అదేదో కొంత దాన్ని ఎక్కువ జనం వచ్చినట్టు చూపించవచ్చు ఆ టెక్నాలజీ ద్వారా, అందుకని చెప్పేసి కంప్లైంట్లు వచ్చి అందుకు తీసేశారు ఆయన అని చెప్పేసి వాళ్ళ అభిమానులు చెప్పేటువంటి మాట. సో అయితే ఇక్కడ రాప్తాడు సభ, అంతకుముందు ఆయన సిద్ధం సభలకి ఉత్తరాంధ్రలో శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి శంకారావం పూరించారు, ఎన్నికల శంకారావాన్ని పూరించారు. ఆ తర్వాత దెందులూరులో జరిగింది. దెందులూరు తర్వాత అంటే గోదావరి జిల్లాల తర్వాత రాయలసీమలో పెట్టారు. రాయలసీమలో రాప్తాడు, అనంతపురం జిల్లా రాప్తాడులో పెట్టారు. బలహీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా జిల్లాలో ఉంది అని అంటే అది అనంతపురం జిల్లాలో బలహీనంగా ఉంటుంది. అక్కడ బల ప్రదర్శన చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. చేసి కొంతమేరకు సక్సెస్ అయ్యారు. పూర్తిగా మనం ఫెయిల్ అయ్యారని చెప్పి అనలేం, కానీ కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అయితే అక్కడ జనాలు ఇతను ప్రసంగం స్టార్ట్ అయ్యే టైంకి చాలా మంది వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రసంగం ప్రారంభం కాకుండానే ఆ ఫోటోలను కొంతమంది జర్నలిస్టులు షూట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో అది గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంబడించి కొట్టి చంపబోయారు, హత్యాయత్నం చేశారు అతని మీద. అంటే దాని అర్థం ఏంది? నీ సభ ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? నిజంగా నీ సభ సక్సెస్ అయితే కొట్టాల్సిన అవసరం ఏంది? పబ్లిక్ ఉంటే పబ్లిక్ ఉన్నట్టే పడుతుంది కదా ఫోటోలు. పబ్లిక్ ఉన్నా కానీ లేనట్టయితే పడదు కదా కెమెరాలో. కాబట్టి వాళ్ళు ప్రసంగం స్టార్ట్ కాకముందు వెళ్తున్నారంటే వాళ్ళని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. జనరల్గా ఏంటంటే రాజకీయ సభలు ఎలా జరుగుతుంటాయంటే ఒక టైం చెప్తారు, ఆ టైంకి ఒక 1000 రూపీస్ ఇచ్చి వాళ్ళకి ఏదో లిక్కర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ పెట్టించి తీసుకొస్తుంటారు. ఆ టైం అయిపోగానే మేము వెళ్ళిపోతాం అని చెప్పి వీళ్ళు గొడవ చేస్తుంటారు. ప్లస్ వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోయినా గొడవ చేస్తుంటారు. సో అలా ఇప్పుడు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, గుంటూరు నుంచి ఇలా తరలించారు అక్కడికి అనంతపురం రాప్తాడు సభకి అనేది చెప్తూ ఉన్నారు. ఎవరు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన చెప్తుంది ఏంటంటే అక్కడ రాప్తాడు వాళ్ళు ప్రచారం చేసుకున్నంత క్లిక్ కాలేదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి మొబిలైజ్ చేశారు. బలహీనమైనటువంటి చోట మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇవన్నీ నిఘా వర్గాలు గమనిస్తూ ఉంటాయి, రాష్ట్ర నిఘా వర్గాలు గమనిస్తుంటాయి, అలాగే కేంద్ర నిఘా వర్గాలు కూడా గమనిస్తూ ఉంటాయి. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్టు ఏంటి, ఎలా ఇచ్చారు, యాక్యురేట్గా అక్కడికి ఎంతమంది వచ్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి దాన్ని కనుక మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఢిల్లీ అపాయింట్మెంట్ ఎవరిని అడుగుతున్నారు? నరేంద్ర మోడీని అడుగుతున్నారు, అమిత్ షాని అడుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. సరే, నరేంద్ర మోడీని కలిశారు. నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా రాజకీయ ప్రస్తావన తీసుకొస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు అనేది కూడా వచ్చింది. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనకు తెలియదు. వచ్చినటువంటి న్యూస్ మాత్రం రాజకీయ ప్రస్తావన తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు అనేది మాత్రం వచ్చింది న్యూస్ బయటికి.
సో ఇప్పుడు మళ్ళా అపాయింట్మెంట్ కోరుతున్నారు నరేంద్ర మోడీని కలవడానికి, అలాగే అమిత్ షాని కలవడానికి. దాదాపు వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే బీజేపీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా ఫక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయాలే ఆలోచిస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ గురించి ఆలోచిస్తాడు, జర్నలిస్ట్ జర్నలిజం గురించి ఆలోచిస్తాడు, రాజకీయ నాయకుడు రాజకీయం గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా పర్సన్ వస్తున్నాడంటే ఇతని వల్ల మనకు లాభం ఉందా లేదా, ఇదే క్యాలిక్యులేషన్ ఉంటుంది. అందులోనూ బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా దాంట్లో నిష్ణాతులు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకున్నందువల్ల, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కోరికలు తీర్చినందువల్ల వచ్చేటువంటి రాజకీయ బెనిఫిట్ ఏంటి అనేది సహజంగా ఆలోచించుకుంటారు వాళ్ళు. సో దాంట్లో భాగంగా కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. చేరవేసినటువంటి సమాచారం ప్రకారం లేదా నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఆంధ్రప్రదేశ్లో 6 నుంచి 7 మధ్యలో లేదా 8 అంతకన్నా ఎక్కువ రావు ఎంపీ స్థానాలు. 17 తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన కూటమి అలాగే తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉందనేది సర్వేల రిపోర్టు. సో ఇలాంటి సందర్భంలో ఎవరిని ఆదరిస్తారు? వాళ్ళు బలంగా ఉండేటువంటి వాళ్ళని ఆదరిస్తారు సహజంగా. సో కాబట్టి ఎన్డీఏలో భాగస్వామ్యంగా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో బల ప్రదర్శన చేసి నేను బలంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రాప్తాడు సభ జరిగింది. అసలు రాప్తాడు సభ వీళ్ళు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయటం, అలాగే ఢిల్లీ వాళ్ళతోటి ఈ విజువల్స్ కూడా పంపించటం, మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడం, ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. అసలు గూగుల్లో వాచింగ్ అనేది హైయెస్ట్ ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ సీఎం కానీ రానంత వాచింగ్ వచ్చిందని చెప్పి అదొక క్యాలిక్యులేషన్ చేసి సోషల్ మీడియాలో చెప్తున్నారు. అంటే వాచింగ్ లైవ్ వాచింగ్. అలాగే ఆ వచ్చినటువంటి పబ్లిక్ ఫొటోస్ అవన్నీ తీసి ఎవ్రీ డే వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. పెట్టి కొన్ని పిఎం ఆఫీస్కి కూడా ట్యాగ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే మేము బలంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి వాళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఇక్కడ జరిగేదంతా కాదు, ఇప్పుడు మేము ఇంకా స్టిల్ ఇక్కడ మేము గట్టి పోటీనే ఉన్నామని చెప్పుకోవడానికి. అయితే ఇక్కడ కేంద్ర నిఘా వర్గాలు చెప్పిందని వాళ్ళు నమ్ముతుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ నిఘా వర్గాలు ఉండేది అందుకు. వాళ్ళు గూఢాచారులు తెలుగులో చెప్పాలంటే గూఢాచారులు. సో వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించి అసలు ఎంతమంది వచ్చారు అక్కడికి అని చెప్పి ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఒక రిపోర్టు బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి లీడరు ఆదేశిస్తే ఒక టెక్నాలజీని ఉపయోగించి అసలు ఎంతమంది వచ్చారు ఫైండ్ అవుట్ చేశారు. చేంజ్ చేసి ఏం టెక్నాలజీ అంటే గూగుల్ టేక్అవుట్. గూగుల్ టేక్అవుట్ అనేటువంటిది ఒక టెక్నాలజీ. దీన్ని వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు ఉపయోగించారు ఇన్వెస్టిగేషన్లో. సిబిఐ ఆ రోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఈ గూగుల్ టేక్అవుట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి అసలు ఎవరు ఈ హత్య చేసి ఉంటారనే దాని మీద విచారణ చేసి అవినాష్ రెడ్డిని ఫైండ్ అవుట్ చేసి షార్ట్ షీట్లో ఆయన పేరు పెట్టారు. సో అదే గూగుల్ టేక్అవుట్ తోటి ఇప్పుడు అసలు రాప్తాడు సభకి ఎంతమంది వచ్చారు అనే దాని మీద వాళ్ళు ఒక టెక్నాలజీని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేశారనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. పైగా అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ లో సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, టవర్స్, ఈ టవర్స్ లో ఎన్ని మొబైల్స్ వాడారు అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ తీసుకున్నారు అనేది ఇంకోటి చెప్తున్నారు. సో అంటే ఒక్కో టవర్ కి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, సాధారణంగా ఎవ్రీడే ఎంతమంది ఉంటారు, ఇప్పుడు ఎంతమంది కనెక్ట్ అయ్యారు, వీటన్నిటిని గూగుల్ టేక్అవుట్ తర్వాత ఈ సెల్ ఫోన్ టవర్స్ కి కనెక్ట్ అయినటువంటి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ వీటన్నిటి ద్వారా అక్కడ కనుక్కుంటే 70,000 మంది వచ్చారు, 70 నుంచి 75,000 మంది వచ్చారని చెప్పి తేల్చారు. వీళ్ళు చెప్తుంది ఎంతమంది 10 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. 10 లక్షలు ఎక్కడ, 70,000 మంది, 70 నుంచి 75,000 మంది, లక్ష కూడా రాలేదు, 70 నుంచి 75,000 వచ్చి ఉంటారని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు వాళ్ళు ఈ టెక్నాలజీ ద్వారా. ఈ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. ఇది రాప్తాడు సంబంధించినటువంటి సభ వ్యవహారం. కేంద్ర నిఘా వర్గాలు తేల్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బీజేపీ కీలకమైనటువంటి లీడర్ సేకరించుకున్నటువంటి సమాచారం ఇది లీక్ అయింది. ఢిల్లీ వర్గాల నుంచి లీక్ అయితే అది అసలు నేను కూడా అడిగాను, ఏంటి మీరు ఎలా క్యాల్కులేట్ చేశారు ఏంటంటే యాక్యురేట్ గా వాళ్ళు చెప్పింది టెక్నాలజీ కూడా ఇదే. వీళ్ళు ఏం చెప్తున్నారు, 250 ఎకరాలు మొత్తంలో 10 లక్షల మంది వచ్చేసారు. ఇది నరేంద్ర మోడీకి కూడా అంతమంది రాదు, సాధ్యం కాదు. అసలు
భారతదేశంలో ఏ నాయకుడికి సాధ్యం కాదు, ఇది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో బీజేపీ సంబంధించి కీలక లీడరు మొత్తం తీస్తే టెక్నాలజీని ఉపయోగించి 70 నుంచి 75 వేల మంది వచ్చి ఉంటారు అనేది వాళ్ళు తేల్చారు. రైట్ సార్. సో దీంతో అసలు జగన్మోహన్ రెడ్డి బలం ఎంత అనేది తేల్చిపోయింది. దాంతో స్పష్టత వచ్చింది ఢిల్లీ పెద్దలకి. ఇప్పుడు అపాయింట్మెంట్ పెండింగ్ పడింది. వల్ల మళ్ళీ ఒకసారి డోర్స్ క్లోజ్ చేశారు మొత్తానికి. కానీ అసలు ఈయన చెప్తుంది నిజమే అంత అనే దానికి క్రాస్ చెక్ చేసి వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించారు. రైట్ సార్. అది టెక్నాలజీని ఉపయోగించి కనుక్కోవడం అనేది ఫస్ట్ టైం కదా. ఇంతకుముందు ఎవరు ఇట్ట క్యాలిక్యులేట్ చేసి చూపించారు. సుమారుగా అంచనా వేస్తుంటారు, ఎకరానికి ఒక 10,000 మంది పడతారు, అలా లెక్కేస్తుంటారు. 10,000 మంది లేదా 4,000 మంది డయాస్ కింద ఒక 10 ఎకరాలు పోతాయి, లేదంటే పార్కింగ్కి ఒక 50 ఎకరాలు పోతుంది, 60 ఎకరాలు పోతాయి, పోతే 170 ఎకరాలు, 170 ఇంటూ 10,000 లేదా అట్ట వేసి లెక్కేస్తుంటారు. ఇప్పుడు అట్ట కాదు, టెక్నాలజీ పరంగా వాళ్ళు లెక్కేశారు. రైట్. సో కాబట్టి ఇంతకు ముందులాగా ఏ చెప్తే అది కేంద్ర ప్రభుత్వం నమ్మే పరిస్థితి లేదు. సో టెక్నాలజీ బయట పెట్టేసింది రాప్తాడు రహస్యాన్ని. జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సిద్ధం రహస్యాన్ని బయట పెట్టేసింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.